వెంకటేశాయ. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు శరన్నవరాత్రి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సింహవాహనంపై యోగ నారసింహునిగా మలయప్ప స్వామి దర్శనం. తిరుమల క్షేత్రంలో అంగరంగ వైభవంగా స్వామివారికి బ్రహ్మోత్సవం. ఈ నెల 28వ తేదీ శ్రీవారికి గరుడ సేవ. భక్తుల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడి. అమ్మలగన్న అమ్మ పూజలతో శోభిల్లుతున్న ఆలయాలు. తెలుగు రాష్ట్రాలలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. భక్తులకు మరింత నాణ్యమైన ప్రసాదాల పంపిణీకి టీటీడీ కృషి. తిరుమలలో ప్రసాదాల తయారీకి అధునాతన యంత్రాలు. సింహవాహనంపై శ్రీ యోగానంద నరసింహస్వామిగా శ్రీ మలయప్ప స్వామివారి చిద్విలాస మనోహర సుందర దర్శనం అశేష భక్తకోటిని ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడించింది. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజైన శుక్రవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు శౌర్యానికి ప్రతీకైన సింహవాహనంపై యోగానంద నరసింహ అలంకరణలో వేంచేశారు. అర్చకులు స్వామివారికి విశేషంగా ఆరాధనలు జరిపి హారతులందజేశారు. అనంతరం అద్భుత కళారూపాలు, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, నృత్య, సంగీత, వాద్య నీరాజన సమర్పణలు, మిన్నంటే భక్తుల గోవిందనామ స్మరణల నడుమ శ్రీ మలయప్ప స్వామివారి సింహవాహన సేవ ఆద్యంతం కనులకు పండుగగా సాగింది. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము, కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము. వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము, వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే, అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు. ఇక శుక్రవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారి సింహవాహన సేవ ముందు పలువురు రచించిన పుస్తకాలను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆవిష్కరించారు. ఎస్ వాసుదేవరావు ఆంగ్లంలో రచించిన ది క్వింటెస్ సెన్స్ ఆఫ్ ఋగ్వేద యాడ్ ఇంట్రడక్షన్, డాక్టర్ నొస్సం నరసింహాచార్య రచించిన శ్రీహరి భక్త విజయం, డాక్టర్ ఎన్ఎస్ లీలావతి రచించిన ఆనంద నిలయం కన్నడ అనువాద పుస్తకాలను ఈవో ఆవిష్కరించి రచయితలను ఘనంగా సత్కరించారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 28వ తేదీ రాత్రి జరిగే గరుడ సేవకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఎస్వీబీసీకి తెలిపారు. సింహవాహన సేవలో పాల్గొన్న ఎస్పీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా గరుడ సేవ రోజున భక్తులందరూ ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు రావాలని తెలిపారు. తిరుమల, తిరుపతిలలో భద్రతా ఏర్పాట్లు చేశామని, సీసీ కెమెరా నిఘాతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. తిరుమల, తిరుపతిలలో భక్తులకు ప్రత్యేకంగా వాహన సౌకర్యం కల్పించామని వివరించారు. అందరికీ నమస్కారం. తిరుపతి శ్రీవారి బ్రహ్మోత్సవంలో ఒక ముఖ్య ఘట్టం గరుడోత్సవం. ఈ గరుడోత్సవానికి సంబంధించి అనేక లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు కాబట్టి వారికి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక సురక్షితమైన సంతోషకరంగా భక్తులు గరుడోత్సవం దర్శించుకునే అవకాశాన్ని కల్పించడానికి పోలీస్ శాఖ టీటీడీ మరియు విజిలెన్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక పకడ్బందీ ప్రణాళిక ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా భక్తులు ఒక తిరుపతి నుండి రావడానికి తిరుపతిలో అనేక ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుండి ఆర్టీసీ బస్సుల ద్వారా మనం భక్తులను తిరుమల తీసుకువచ్చి మళ్ళీ అక్కడి నుండి తిరుపతి తీసుకెళ్లే అవకాశాన్ని ఆర్టీసీ వారితో కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా తిరుమలలో తక్కువ పార్కింగ్ సదుపాయం ఉంది కాబట్టి వాటిని పూర్తిగా వినియోగించే విధంగా ఒక ప్లాన్ ఏర్పాటు చేయడం జరిగింది. తిరుమలలో మనం ముఖ్యంగా ఇక్కడ మానవీధులు వెళ్ళిన తర్వాత వచ్చే భక్తులకి 4 మానవీధి కార్నర్స్ నుండి కూడా వారిని తీసుకునే విధంగా సెపరేట్ క్లియరెన్స్ ఏర్పాటు చేసి అక్కడికి ఆర్టీసీ బస్సుల ద్వారా భక్తులను తీసుకువెళ్ళి వారికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరో 30,000 మందికి పైగా దర్శనం చేసే అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా మీడియా ద్వారా అందరికీ తెలియజేయడం, భక్తులందరూ కూడా పోలీసు విజిలెన్స్ వారి సూచనలు పాటించి మీరు సహకరిస్తే ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులకు ఒక మంచి వాతావరణం ఆహ్లాదకరంగా వీరికి దర్శన భాగం కలిగించే విధంగా చూసుకుంటామని తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ దాదాపు 3,600 కెమెరాస్ని కమాండ్ కంట్రోల్ కనెక్ట్ చేసి రియల్ టైం మానిటరింగ్ జరుగుతుంది. తద్వారా ఎక్కడ ఏఐ బేస్డ్ ఏఎన్సీ కెమెరాస్ని వాడుతూ ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా ఇమీడియట్గా అటెండ్ అయ్యే విధంగా ఒక ప్రణాళికతో పోలీస్ శాఖ వెళ్తోంది. అంతేకాకుండా సెక్యూరిటీ పరంగా చూసుకున్నప్పుడు ఆక్టోపస్, గ్రేహౌండ్, ఇంటర్నెట్ స్థలాలన్నీ ఇక్కడ ఏర్పాటు చేసి అన్ని రకాల ఒక పకడ్బందీ చర్యలు జరుగుతుంది. సోషల్ మీడియా అండ్ మీడియా వాళ్ళకి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. అక్కడ ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా తెలుసుకుని సోషల్ మీడియాలో ట్రోల్ చేయాలని, ఇది అనేక కోట్ల మంది భక్తులకు సంబంధించిన విషయం కాబట్టి మీరు పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే మరి ట్రోల్ చేయాలి. అనవసరమైన విషయాలని ట్రోల్ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తే వాటిపై కేసు రిజిస్టర్ చేసి తగిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 27వ తారీఖు సాయంత్రం నుండి మేము ట్రాఫిక్ రెగ్యులేషన్స్ని పెట్టడం జరుగుతుంది. 2 వీలర్స్ అనేవి పైకి అలో చేయకుండా ఉండడం, తర్వాత ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ని జిఎన్సీ దగ్గరే డౌన్ చేయడం, తర్వాత ఇక్కడ పార్కింగ్ పూర్తిగా నిండిన తర్వాత ఇమీడియట్గా తిరుపతి నుండి మాత్రమే ఆర్టీసీ బస్సుల ద్వారా మాత్రమే భక్తులని పంపించడం జరుగుతుంది. తిరుపతిలో 5 ప్రాంతాలలో పార్కింగ్ సౌకర్యం కల్పించడం జరిగింది. అక్కడ 2 ఆర్టీసీ బస్సుల ద్వారా భక్తులు తీసుకోవడం జరుగుతుంది. ప్రసిద్ధ అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం దేవి శరన్నవరాత్రి ఉత్సవ కాంతుల్లో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. అమ్మలగన్న అమ్మ భ్రమరాంబదేవి ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని అక్క మహాదేవి మండపంలో శ్రీ భ్రమరాంబదేవిని శ్రీ కూష్మాండ దుర్గాదేవిగా అలంకరించి కొలువు తీర్చారు. అర్చకులు శాస్త్రోక్తంగా అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కూష్మాండ దుర్గా సమేతంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామివారు కైలాస వాహన సేవలో శ్రీశైలం క్షేత్రంలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. తిరుపతిలోని కపిలతీర్థంలోని శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే దేవి నవరాత్రుల్లో 4వ రోజైన శుక్రవారం శ్రీ కామాక్షిదేవికి స్నపన తిరుమంజనం సంప్రదాయ శోభితంగా జరిగింది. ముందుగా యాగశాలలో అర్చకులు, ఋత్వికులు, వేద పండితులు యాగశాల కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఆపై శ్రీ కామాక్షిదేవికి స్నపన తిరుమంజన కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో అర్చకులు అమ్మవారికి సంప్రదాయ శోభితంగా స్నపనం నిర్వహించి కర్పూర హారతలు అందజేశారు.
హంసవాహనంపై వీణాపాణిగా కటాక్షించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనంతో చెన్నై వాసులు పులకించారు. తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరంలోని టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం రాత్రి శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవమూర్తిని పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి వీణాపాణిగా హంసవాహనంపై వేంచేపు చేసి అర్చనలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు యోగా నారసింహుడిగా సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. ఈ సందర్భంగా స్వామివారి వాహన సేవ ముందు వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన కళాకారుల అద్భుత కళా ప్రదర్శనలు రంజింపజేశాయి. మొత్తం 9 రాష్ట్రాల నుండి విచ్చేసిన 20 బృందాలకు చెందిన 557 మంది కళాకారులు శ్రీవారికి కళా నీరాజనం సమర్పించారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం గుస్సాడి, గుజరాత్ టిప్పని, మహారాష్ట్ర లవని, భరతనాట్యం, నవదుర్గ కూచిపూడి నృత్యం, అస్సాం బిహు నృత్యం, ఒడిశా సెంపలపురి నృత్యం, డ్రమ్ము వాద్యం, జార్ఖండ్ గైరసౌ, కర్ణాటక శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం నృత్య రూపకం, పశ్చిమ బెంగాల్ ఢాగ్ నృత్యం ఆకట్టుకున్నాయి. అలాగే శ్రీవారి వార్షికోత్సవాలలో గురువారం రాత్రి స్వామివారు వీణాపాణి అలంకరణలో హంసవాహనంను అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో కళా బృందాల కళా ప్రదర్శనలు భక్తులను అలరించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన మొత్తం 21 కళా బృందాల నుండి 536 మంది కళాకారులు శ్రీవారి వాహన సేవలో తమ అద్భుత ప్రదర్శనలను ప్రదర్శించి వీక్షకుల మన్ననలు అందుకున్నారు. వీరి కళాత్మక ప్రదర్శనలను ఆశాంతం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఎంతో ఆసక్తిగా తిలకించి వారు ఎక్కడి నుండి విచ్చేశారు తదితర వివరాలను అడిగి తెలుసుకుని వారిని ప్రత్యేకంగా అభినందించారు.
ఓంకార రూపిణి పావన కృష్ణా తీరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ సర్వ జగత్తుకు సిరి సంపదలు ఒసగే శ్రీ మహాలక్ష్మిగా కరుణించారు. అమ్మలగన్న అమ్మ విజయవాడ శ్రీ కనకదుర్గ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయం దేవి నవరాత్రి ఉత్సవ వైభవాలతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. అమ్మవారి సన్నిధిలో ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు దేవి నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 5వ రోజు ఉదయం అమ్మవారు శ్రీ మహాలక్ష్మి రూపంలో దర్శనమిచ్చారు. ఆలయంలోని మల్లికార్జున మహామండపంలో శ్రీ కనకదుర్గమ్మ తల్లిని అర్చకులు శ్రీ మహాలక్ష్మిగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం మహాసంకల్పపూర్వకంగా అమ్మలగన్న అమ్మకు సామూహికంగా కుంకుమార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు మంగళహారతులందజేశారు. ఈ సకల భువనాలను పరిపాలించే శ్రీనివాస సార్వభౌముని దర్శనం భక్తుల జన్మజన్మల భాగ్యం. దర్శనానంతరం భక్తులు స్వీకరించే ప్రసాదమే ఆ స్వామివారి అనుగ్రహం. ఈ క్రమంలో తిరుమలేసుని అనుగ్రహంగా భక్తులు ఎంతో ప్రీతిగా స్వీకరించే లడ్డూ ప్రసాదాన్ని మరింత నాణ్యంగా అందించే దిశగా టీటీడీ పలు చర్యలను తీసుకుంది. ఇందులో భాగంగానే ప్రసాద తయారీలో వినియోగించే ముడి పదార్థాల శుభ్రతకు అధునాతన సాంకేతిక యంత్రాలను వినియోగిస్తోంది. భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి ఎంత తపన పడతారో స్వామివారి లడ్డూను ప్రసాదంగా స్వీకరించడానికి కూడా అంతే ఆసక్తిని కనబరుస్తారు. ఆ 7 కొండల వానికి ఎంతో ప్రీతికరమైన లడ్డూను శ్రీవారి భక్తులు మహద్భాగ్యంగా స్వీకరిస్తారు. అలా శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరికి లడ్డూలు అందేలా టీటీడీ సౌకర్యాలను కల్పించింది. ఇప్పటికే లడ్డూ ప్రసాదానికి వినియోగించే పప్పు దినుసులు, నెయ్యి నాణ్యంగా ఉండేలా టీటీడీ చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఎంతో భక్తిగా స్వీకరించే లడ్డూ ప్రసాదాన్ని భక్తులు తమ తమ స్వస్థలాలకు వెళ్లాక అక్కడ తమ బంధుమిత్రులతో కలిసి ప్రసాదంగా స్వీకరిస్తారు. ఎంతో పవిత్రంగా స్వీకరించే ఈ లడ్డూ ప్రసాదాన్ని మరింత నాణ్యంగా అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. ఈ క్రమంలోనే టీవీఎస్ కంపెనీ 40 లక్షల రూపాయల విలువైన 2 అధునాతన యంత్రాలను టీటీడీ లడ్డూ తయారీకి ఉపయోగిస్తోంది. ప్రసాదాల తయారీలో సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన యంత్రాలను ఉపయోగించడం దేశంలోనే ఇదే తొలిసారి. కోయంపత్తూరుకు చెందిన జెన్ సొల్యూషన్స్ తయారు చేసిన డబుల్ చూట్ ఇంగ్రీడియంట్స్ విజన్ ఆధారిత కలర్ సార్టింగ్ యంత్రాలతో లడ్డూ ప్రసాదం తయారీకి ముడి పదార్థాల నుండి మలినాలను తొలగించవచ్చు. అలాగే విదేశీ కణాలను క్రమబద్ధీకరించి శ్రీవారికి స్వచ్ఛమైన నాణ్యమైన ప్రసాదాలను నివేదించే వీలు కలిగింది. ఈ యంత్రం ద్వారా గంటకు 1.5 టన్నుల ముడి పదార్థాలను శుభ్రపరచవచ్చు. ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఈ యంత్రాల ద్వారా ఎటువంటి కాలుష్యం, మలినాలు లేని పదార్థాలతో ప్రసాదాల తయారీ సాధ్యపడుతుంది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. మహాముక్తి క్షేత్రం శ్రీకాళహస్తి దసరా ఉత్సవ కాంతుల్లో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. ఉత్సవాలలో భాగంగా అమ్మ శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో భక్తకోటిని కరుణిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మవారి ఉత్సవమూర్తిని అలంకార మండపంలో స్వామివారు ప్రత్యక్షమయ్యే అలంకరణలతో దేదీప్యమానంగా కొలువుదీర్చి విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. ఆపై అమ్మవారిని చొప్పరంపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. భక్తులు స్వామివారు ప్రత్యక్షమయ్యే అలంకరణలో కటాక్షించిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవిని దర్శించుకొని తరించారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. नमस्ते नमस्ते श्रीकाళहस्तीश्वरा. नमस्ते नमस्ते श्रीवायुलिङ्गेश्वरा. नमस्ते नमस्ते श्रीकाళहस्तीश्वरा. नमस्ते नमस्ते श्रीवायुलिङ्गेश्वरा. ज्ञानप्रसूनाम्बार्चित ओंकार गंगाधरा. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి హనుమంత వాహన సేవ వేడుకగా జరిగింది. స్వామివారి దివ్యమూర్తిని శోభాయమానంగా అలంకరించి రామభక్తుడు హనుమంతుల వారిపై ఆసీనులను గావించిన అర్చకులు పూజాధికారులను పూర్తి చేసి హారతులు అందజేశారు. అనంతరం భక్తుల జయ జయ ధ్వనులు, మంగళ వాయిద్యాల నడుమ దేవుని కడప ఆలయ వీధుల్లో స్వామివారికి హనుమంత వాహన సేవ వేడుకగా జరిగింది. నీ నామమే మాకు నిధియు నిధానము. నీ నామమే మాకు నిధియు నిధానము. నీ నామమే ఆత్మనిధానాంజనము. నీ నామమే మాకు నిధియు నిధానము. నీ నామమే ఆత్మనిధానాంజనము. నీ నామమే మాకు నిధియు నిధానము. నీ నామమే ఆత్మనిధానాంజనము. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలో సముదాయం గ్రామంలో వేంచేసిన సర్వశక్తి స్వరూపిణి శ్రీ అవనాక్షమ్మ తల్లి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించే దేవీ నవరాత్రుల్లో భాగంగా 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా కటాక్షించారు. ముందుగా అమ్మవారిని అలంకార మండపంలో సర్వశోభిత దివ్యాలంకరణలతో తిరుచిపై కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ఆలయ ప్రాంగణంలో ఊంజల్ సేవ కనుల పండుగ జరిగింది. ఆపై అమ్మవారికి ఆలయ ప్రదక్షిణగా తిరుచి ఉత్సవం నిర్వహించారు. परमेश्वरी अखिलांडेश्वरी अगणित महिमा रूपिणी वे अनुपम दिव्य
చిత్తూరులోని బ్రాహ్మణ వీధిలో కొలువుదీరిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు కూష్మాండ దుర్గగా కటాక్షించారు. ముందుగా నిత్య పూజలను పూర్తి చేసిన అర్చకులు అమ్మవారిని కూష్మాండ దుర్గగా కొలువుదీర్చి కుంకుమార్చనలతో సేవించారు. అలాగే అమ్మవారి ఉత్సవమూర్తిని శ్రీ కామాక్షిదేవి అలంకరణలో వేంచేవు చేసి సుమంగళి పూజలను నిర్వహించారు. మహిళలు శ్రద్ధా భక్తులతో సుమంగళి పూజల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఇక ఇటు చిత్తూరులోని మహిమాన్విత శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని సకల శుభాలను ప్రసాదించే మంగళ రూపిణి శ్రీ పొన్ని అమ్మవారిని మధుర మీనాక్షి స్వరూపంలో అలంకరించి దీపారాధనల దివ్య కాంతుల నడుమ విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని పరివార దేవతామూర్తులకు ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. అలాగే ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వశోభితంగా కొలువుదీర్చారు. భక్తులు దసరా ఉత్సవాలలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ్య క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి ఆలయంలో పురుహూతికాదేవి శ్రీ రాజరాజేశ్వరిదేవి సన్నిధులలో దేవి నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరిదేవి వేదమాత గాయత్రీదేవిగా కటాక్షించారు. అర్చకులు గాయత్రీదేవిగా కొలువుదీరిన శ్రీ రాజరాజేశ్వరిదేవికి విశేషంగా కుంకుమార్చనలు శ్రీచక్రార్చన నిర్వహించి నైవేద్యం నీరాజన సమర్పణ గావించారు. అలాగే శ్రీ పురుహూతికాదేవి సన్నిధిలో అమ్మవారికి శరన్నవరాత్రి పూజలను ఘనంగా నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో సామూహికంగా కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. ఇక కాకినాడ జిల్లా పీఠాపురంలోని శృంగేరి పీఠపాలిత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి కౌమారి అలంకరణలో కొలువుదేరి పూజలు అందుకున్నారు. అమ్మవారికి అర్చకులు కుంకుమార్చనలు జరిపి హారతులు అందజేశారు. ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం హోమాలను నిర్వహించారు. అనంతపురం జిల్లా నారాయణపురం గ్రామంలోని శ్రీ వేద గాయత్రీదేవి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా వేదమాత శ్రీ గాయత్రీదేవి వీణాపాణిగా కటాక్షించారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక ఆరాధనలు జరిపి నివేదనలు నీరాజనాలు అందజేశారు. భక్తులు వేదమాత శ్రీ గాయత్రీదేవిని సరస్వతీదేవి అలంకరణలో దర్శించుకుని భక్తితో ప్రణమిల్లారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో నూతనంగా అద్దాల మండపం నిర్మించారు. ఈ సందర్భంగా స్వామివారికి పుష్పాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. భక్తులు ఎంతో భక్తిగా స్వామివారి ఆరాధన కైంకర్యాలలో పాల్గొని తరించారు. శ్రీకాకుళం నగరంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశిస్తోంది. శరన్నవరాత్రి పూజల్లో భాగంగా శ్రీ బాలా త్రిపుర సుందరికి పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో విశేషంగా అభిషేకాలను జరిపారు. అనంతరం అమ్మవారిని దేదీప్యమానంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దేవీ విగ్రహాలకు అర్చకులు శాక్తేయ క్రమంలో ఆరాధనలు జరిపారు. అనంతరం సామూహికంగా సువాసిని పూజ జరిగింది. సుమంగళి స్వరూపంలో మహిళా భక్తులకు అర్చనాది కైంకర్యాలను దివ్యంగా జరిపారు. ప్రకాశం జిల్లాలోని సుప్రసిద్ధ దేవీ క్షేత్రం త్రిపురాంతకం శరన్నవరాత్రి ఉత్సవ కాంతుల్లో దేదీప్యమానంగా దర్శనమిస్తోంది. అమ్మలకన్న అమ్మ త్రిపురాంతకం శ్రీ బాల త్రిపుర సుందరి ఆలయంలో అమ్మవారు చంద్రఘంట దుర్గ అలంకరణలో భక్తులను కటాక్షించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని సింహవాహనంపై ఆసీనులను గావించి ఆలయ ప్రదక్షిణగా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల కోలాట ప్రదర్శనలు కళాత్మకంగా జరిగాయి. ఆపై ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి ఉంజల్ సేవ మనోహరంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిని దర్శించుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. దేవి నవరాత్రులను పురస్కరించుకుని జగజ్జనని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో కొలువుతీరి భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా 4వ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిని కూష్మాండ దుర్గ అలంకరణలో కొలువుదీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం అమ్మవారికి నీరాజన సమర్పణ గావించి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక నవనారసింహ క్షేత్రాలలో ఎంతో ప్రసిద్ధి చెందిన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం ఉత్సవ కాంతిలో దర్శనమిస్తోంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో దేవీ నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఉభయ దేవరుల సమేతంగా స్వామివారికి శేషవాహన సేవ వేడుకగా జరిగింది. అలాగే ఉపాలయంలో నెలవైన శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో శారదాదేవికి శాకంబరి పూజలను నిర్వహించారు. శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారి దర్శనం భక్తులకు సకల జ్ఞాన ఫలప్రాప్తిని కలిగిస్తుంది. మహాముక్తి క్షేత్రం పంచభూత క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా వినితికెక్కిన శ్రీకాళహస్తిలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి అభిషేకం వైభవపేతంగా జరిగింది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో నెలవైన శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి ముందుగా అర్చకులు సంప్రదాయ క్రతువులతో సకల ఉపచారాధరణ జరిపారు. ఆపై సంకల్ప పూజలతో స్వామివారిని ప్రార్థించి పంచామృతాలు పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేక సేవను మంగళకరంగా నిర్వహించారు. అనంతరం పసుపు రంగు పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, శనగల మాలను స్వామివారికి ధరింపజేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.